కొండేపి నియోజకవర్గ మాదిగ ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి వేలాది మంది మాదిగ సోదరులు హాజరై భారీ ర్యాలీతో యువ నాయకుడు దామచల్ల సత్యకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అభివృద్ది కలిగించిన పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, కొండేపి ఎమ్మెల్యే డాక్టర్ డోలాబాల వీరాంజనేయ స్వామి, టీడీపీ సీనియర్ నేత రాజు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు పార్లమెంట్ పోటీ చేయమని కోరిన మీదట వచ్చాం. ఎన్నికల్లో పోటీ చేసే దానికి మీ ఆశీస్సులు కావాలి. ముఖ్యంగా చెప్పాలంటే దామచల్ల ఆంజనేయులు గారు, మా అన్నగారి కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారిని వచ్చి చాలా సంవత్సరాలు, దాదాపు 50 సంవత్సరాల మాకు అనుబంధం. అది ఆ రెండు కుటుంబాలు అనేది సత్య గారు చెప్పినట్టుగా ఈ రెండు కుటుంబాల కలయిక అనేది ఎప్పటికీ ఎవరు కూడా చెలపలేనిదే. ఇది అభివృద్ధి చేయాలని అనుకున్నప్పుడు ఈ రెండు కుటుంబాలే ఇక్కడ అభివృద్ధి చేయగలిగిన సామర్థ్యం కూడా ఉంటుందనే చూసాం. ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధి అనేది కనపడలేదు. మేము కూడా ఇప్పుడు ఎంపీగా ఉన్నాం, అయినా ఏం చేయలేని అశక్తుడిగా ఉండిపోయాం. ఇక్కడ ఎవరు నాయకుడు ఉంటారో ఎవరుంటారో అనేది కూడా తెలియని ఇన్ఛార్జీలు కూడా అయిపోయాయి. ఆయన స్వామి గారు ఆయన అపోజిషన్ లో ఉన్నా కూడా ఆయన చేయవలసిన కార్యక్రమాలని చేసుకొని ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. వారు 2014-2019 సంవత్సరంలో ఈ సంవత్సర కాలంలో దాదాపు 2500 కోట్ల రూపాయలు పనులు చేశారంటే నిజంగా మీ అందరి తరఫున వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని తెలుపుతున్నారు. అందుకు దామచల్ల పూర్ణచంద్రరావు గారు, పెద్దవారు సత్య గారు, వారు కూడా దాన్ని సహకరించి వారి అభివృద్ధిలో వారు పాటుపడడం చూసాం. స్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ నియోజకవర్గం ఒక్కసారి మనం గమనిస్తే 1994 ముందు, 1994 తర్వాత ఒక్క రోడ్డు కానీ కనీసం ఒక కాలనీలో మౌలిక వసతులు లేని నియోజకవర్గం ఏదైనా ఉందంటే కొండేపి నియోజకవర్గం. 94 తర్వాత మన పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయులు గారు ఎమ్మెల్యేగా అయినప్పుడు, అప్పుడు ఎంపీగా మాగుంట సుబ్బరామరెడ్డి గారు కానీ వాళ్ళు తప్పన వాళ్ళు ఏదో దోచుకుందామనో దాచుకుందామో అనే తప్పనతో అయితే వాళ్ళ రాజకీయాల్లోకి రాలా. రెండు మంచి కుటుంబాలు, కుల మతాలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన కుటుంబాలు మాగుంట దామచల్ల కుటుంబాలను నేను తెలియజేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గంలో ఇక్కడికి వచ్చారు అందరూ వ్యవసాయం పైన ఆధారపడే కుటుంబాలే. వ్యవసాయ రైతులు కానీ, చిన్నకారు రైతులు కానీ, సన్నకారు రైతులు, రైతు కూలీలు. ఈ రోజు మన నియోజకవర్గంలో అత్యధికంగా పొగాకు పండే నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది కొండేపి అని కూడా మనం తెలియజేస్తా ఉన్నాం. ఈ కొండేపి నియోజకవర్గంలో ఎప్పుడు మనం శాంతికి, ప్రశాంతతకి మారిపోయారు కొండేపి నియోజకవర్గం. ఈ రోజు చూస్తా ఉన్నాం రాజకీయ పరిస్థితులు. ఒక పెద్ద ఆయన్ని పంపించారు మంత్రి అని. ఈరోజు అతను 3 నియోజకవర్గాలు మారి ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటే, ఎర్రగొండపాలెంలో సోదరుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు వెలుగొండ ప్రాజెక్ట్ నువ్వేం చేసావయ్యా, మార్కాపురం వెనకబడిన జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు నువ్వేం చేశావు, అనేక మంది వెనకబడిన ఎర్రగొండపాలెన్ని నువ్వు ఎంత అభివృద్ధి చేసావయ్యా అంటే అతని దగ్గర సమాధానం లేదు. ఈ నియోజకవర్గం చూసుకుంటే సుమారుగా 14-19 2500 కోట్లతోటి అభివృద్ధి చేసిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు ఉండి ఆయన రక్షణ కోరుతూ ఈ నియోజకవర్గంలో ముందుండి మీ అందరి ఆశీస్సులతోటి మొన్న ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతోటి మంచి మెజార్టీతో గెలిపించుకోగలిగాం. ఆయన కూడా వెనకడు వేయకుండా విరోచితమైన పోరాడి బాబు గారికి అసెంబ్లీలో అండగా ఉండి అన్ని విధాల తెలుగుదేశం పార్టీ దళితుల యొక్క హక్కుల కోసం పోరాడిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనకి మందకృష్ణ మాదిగ గారు కూడా మనకు చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి బాబు గారు కూడా మన వర్గీకరణ పైన కూడా మనకి స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఏదో ఇక్కడ అతను వచ్చాడు ఒకసారి మీరు వేద్దామని ఆలోచన ఉంటే మీకు చేతులు జోడించి నేను అభ్యర్థిస్తున్నా. ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యేగా మన స్వామి గారికి, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి
మంచి మెజార్టీ ఇవ్వండి. మీ ఇంట్లో ఒక సేవకుడిగా మేము ఉంటామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంత తక్కువ సమయంలో ఇంత ఒక పిలుపుతోటి మీరు అందరూ వచ్చి ఈ మీటింగ్ ని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. నన్ను చూసి ఓటేయకండి, జగన్ చూసేయమంటాడు. ఈ పాపం సత్యంగారులు మన దగ్గర అక్కడ ఉన్నారు. జగన్ దగ్గర పోవాలంటే వాళ్ళు ఎంత తిట్టుకుంటారు, అప్పాచుడు అర్థం కావట్లా. మళ్ళీ మాట కావాలంటే అంటే జగన్ చూసిన వాళ్ళు ఏ పరిపాలన తాడేపల్లి పోవాలి అక్కడే దొరకదు. రెండోది, నా వేలు కోసి అభిమన్యుడిగా ఏకలవ్య శిష్యుడిగా కొండే గిఫ్ట్ ఇస్తానన్నాడు. ఆయనకి చరిత్ర తెలియదేమో. బొటాల వేలుకి వస్తే యుద్ధంలో పాల్గొన్న ఓడిపోయాడు, అయిపోయింది. ఆయన తలరాత డిసైడ్ చేసేసాడు. ఏకలవ్య శిష్యుడిగా ఆయనకి గిఫ్ట్ ఇచ్చాడు, తెలుగుదేశం పార్టీ గెలుపునిచ్చాడు. ఇది ఆయన పరిస్థితి. ఇంకో మాట, ఇక్కడ ఏం చేశారంటాడు. ఈ రోజు నువ్వు తిరుగుతున్న పద్ధతి మేం చేసినటువంటి అభివృద్ధి అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గానికి పాలేరు ముసి నదుల కోసం వెలిగొండ తూర్పు కాలువను అనుసంధానం చేసి రైతు కుటుంబాలకి అండగా ఉండడం కోసం లోకేష్ బాబు గారు యువగలంలోనూ కనిగిరి సభలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారనే విషయాన్ని మీరు తెలియజేసుకుంటూ ఇవి జరిగితే మన రైతాంగానికి ఆరుతల పడలో కూడా నీళ్లు వస్తాయని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరినీ నేను కొడతా ఉన్నా. ఇప్పటికీ నేను ఇక్కడ 4వ పోటీ చేస్తా ఉన్నా. అటు పక్క పోటీ చేసిన ఉన్నారా? రోజుకు ఒక పని మారాడు, రోజుకు ఒక వ్యక్తి మారాడు. ఇతను కూడా అంతే. మూలగొండ పడ ఇల్లు మే నెలాఖరు దాకా అద్దె తీసుకున్నాడు. అంటే భవిష్యత్తు కనపడింది. మే నెలాఖరు దాకా ఇల్లు అద్దె తీసుకున్నాడు. పాపం ఇల్లు ఇంకోళ్ళు ఎత్తుకోవాలి. మళ్ళీ మొన్న ఒక ఆయన 2 సార్లు పోయి 3వసారి మళ్ళీ ఆయన వస్తాడేమో. ఇది వాళ్ళ పరిస్థితి. దయచేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా బాగుండ శ్రీనివాసరెడ్డి గారిని, దామచల్ల గారి సత్య గారి యొక్క అన్నదానాలతో, మీ అందరి ఆదరాలతో, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీని సైకిల్ గుర్తుగా ఓటేసి 2 ఓట్లు, ఒకటి ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు సైకిల్ గుర్తుగా ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన వీధుల్లో మాలామాదిగ పల్లెల్లో అభివృద్ధి చేయాలని చట్టం ఉన్నప్పటికీ ఆ చట్టాన్ని అతిక్రమించి వేల కోట్ల రూపాయలు ఇతర పథకాలకు మళ్లిస్తే నోరు మెదపలేనటువంటి సన్నాసులు వీళ్ళు దొరికినట్లయితారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. మీకు 20 సంవత్సరాలుగా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పరిస్థితిని చెప్తాను. ఇందాక స్వామి గారు చెప్పారు, ఇక్కడ ఎమ్మెల్యే సత్యనారాయణ స్వామి అని. సురేష్ నేను చెప్తా ఉన్నా, సత్య కింగ్ మేకర్, స్వామి కింగ్. నీకేమన్నా డౌట్ ఉందా? కింగ్ తయారు చేసేవాడు కింగ్ మేకర్. సత్య 100% కింగ్ మేకర్. స్వామి గారి కింద నీకేమైనా అనుమానం ఉంటేనా మాట్లాడుకుందాం. 29 రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో బలమైనటువంటి ఇతర కులాల సామాజిక వర్గాల రాజకీయ పెత్తనం ఉంటే 5 సంవత్సరాలకు ఒక్కరిని మారుస్తారు. చదువు రానటువంటి వాళ్ళని, చైతన్యం లేనటువంటి వాళ్ళని, అవగాహన లేనటువంటి వాళ్ళని ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టుకుంటారు. చదువుకున్న వ్యక్తిని, చైతన్యవంతుని ప్రశ్నించేటువంటి వ్యక్తిని, ఒక డాక్టర్ని, దళితుని 20 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో గెలిపిస్తా ఉన్నారంటే దళితుల పట్ల రామచంద్ర కుటుంబానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో నీకు అర్థం కాలేదా? సురేష్, నువ్వెందుకు 3వ నియోజకవర్గానికి ఇక్కడికి వచ్చావు అంటే నీ పార్టీలో ఉన్నటువంటి అగ్రకులాలు 5 సంవత్సరాలు భరించలేక నిన్ను తరిమేస్తే 20 సంవత్సరాలు స్వామి లాంటి దళితుడిని గుండెల్లో పెట్టుకొని రాజకీయంగా వెన్నుదన్నుగా ఉన్నటువంటి సత్యగారు లాంటి కుటుంబాలు మీకు లేకపోవడం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజేస్తే ఓట్లేస్తాను అని చెప్పేసి అనుకున్నారు. నిజమే. ఆ అమ్మ పాపం విజయమ్మ గారు మా బంధువులు అని చెప్పేసి బైబిల్ పెట్టుకుంటే పోయినసారి మనమంతా కూడా ఓట్లేసాం. కానీ ఆ విజయమ్మ ఎంత లౌక్యంగా వెళ్ళదో, ఎంత తెలివిగలదో మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తా. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. మొన్న జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రచారాన్ని మొదలుపెట్టాడు. అప్పుడు వెళ్ళి ప్రభా ఆంధ్రప్రదేశ్ కి మా జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి ప్రార్థన చేసింది. అంటే ఈ రాష్ట్రంలో వాళ్ళని నరికినా, ఈ రాష్ట్రంలో దళితులను చంపినా, ఈ రాష్ట్రంలో దళిత ఆడపిల్లల్ని చేసినా, దళితుల భూములు లాక్కున్నా జగన్ మాత్రం ఇంకోసారి ముఖ్యమంత్రి చేయాలని ఆమె ప్రార్థన చేసింది. సరేలే పాపం కొడుకు కదా ప్రార్థన చేసింది అనుకున్నాం. ఆ తర్వాత 4 రోజులకి ఏం చేసిందో తెలుసా? షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో చేస్తే, అయ్యా దేవుడా యేసు ప్రభు నీకు ఒక పెద్ద పరీక్ష పెడుతున్నాను, మా షర్మిలమ్మ కూడా ముఖ్యమంత్రి చేయాలని ప్రార్థన చేస్తున్నాను.
విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా, ఇంకా పెద్ద ఉన్నారు కాబట్టి. ఈ రాష్ట్రంలో దళితులు మొత్తానికి ఆనాటి కాంగ్రెస్ నుంచి ఈ రోజు వైసీపీ తప్ప తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మొత్తం కూడా అందరూ అభివృద్ధి కోసమే పనిచేశారు. కానీ ఒక ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు మాదిగల కోసం ప్రత్యేకమైనటువంటి జీవోలు తీసుకొచ్చి ఇలా అభివృద్ధి కోసం పాటుపడినటువంటి వ్యక్తులు. ఎవరు వచ్చినా సరే వాళ్ళ పథకాలు కొనసాగించేదే తప్ప వాళ్ళ పథకాలు తీసేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు సాహసం చేయలేకపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అమ్మఒడి అని ఒక 10,000 రూపాయలు 13,000 రూపాయలు వేసి ఆ అమ్మఒడికి దళితుల డబ్బులు తీసుకున్నాడు. అయ్యా, ఈ ప్రాంతంలో వైసీపీ నాయకులు కూడా ఉంటారు, వాళ్ళల్లో ఉన్నటువంటి ఎస్సీ నాయకులని నేను అడుగుతా ఉన్నా, లేకపోతే ఆ పార్టీలో ఉన్న ఎస్సీ ప్రజలు కూడా ఆలోచించండి. అమ్మఒడి ఉండడానికి, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అమ్మఒడి ఇవ్వడానికి, బీసీలో ఉన్నటువంటి వాళ్ళకి అమ్మఒడి ఇవ్వడానికి, ఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళకి అమ్మఒడి ఇవ్వడానికి, ఎస్టీలో ఉన్నటువంటి వాళ్ళకి అమ్మఒడి ఇవ్వడానికి ఎవరు డబ్బులు ఇచ్చారా అంటే కేవలం దళితులకి సంబంధించినటువంటి 40,000 కోట్ల రూపాయలు మన డబ్బులు తీసుకొని అందరికి అమ్మఒడి ఇచ్చి మనకి ప్రేమ ఉందని చెప్పేసి చెబుతున్నటువంటి గడ్డపలతో పొడిచి కబాటికి గుద్ది ఆ రక్త మొత్తం తుడిసి కుచ్చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అయ్యా, నేను అట్లా ఎన్నికలు కూడా వచ్చి అడ్డం వచ్చిద్దాము, ఈ మాటలు నేను అలా 2019 మార్చి నెలలో వివేకానంద రెడ్డిని చెప్పిన తర్వాత యాక్షన్ చేసి మరీ చూపించాడు జగన్మోహన్ రెడ్డి. అత్యంత దారుణంగా మా బాబాయిని చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి గొట్టం తీసుకొని వచ్చి ఇట్లా నరికాడు, ఇట్లా పొడిచాడు, ఇట్లా అత్తెళ్ళాడని యాక్షన్ చేసి మరీ చూపించాడు. అంత సెంటిమెంట్ ఏదైతే కానీ అమ్మో చంద్రబాబు నాయుడు ఎంత క్రూర, చంద్రబాబు నాయుడు ఎంత మటిష్ట, చంద్రబాబు నాయుడు ఎంత క్రూరంగా చెప్తారని పాపం మన వాళ్ళందరూ కూడా జాలితోటి ఓట్లేసారు. సరే, గెలిచి కూడా అయిపోయింది. ఈ 5 ఏళ్లలో మనల్ని ఎంత నాశనం చేయాలో అంత చేశాడు. మెజారిటీతో గెలిపిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ముగిస్తుంది. జై భీమ్, జై అంబేద్కర్, జై చంద్రబాబు. Go, cam back, bro.